అమ్మ ఒక పోరుతుంది వెళ్ళమ్మా నువ్వే తీసుకెళ్ళి ఈ తల్లి అతడు కొడుకు ముద్దులు పని రాత్రుల ముద్దులు ముద్దులు ఎంతకో బాక్స్ పెట్టావరా పిండి గారు జనగా వచ్చి నా బుక్క మీద చెడుకుని ముద్దు పెట్టుకుంటున్నాను. కన్న కొడుకు నన్ను ప్రేమ చేతనాట్టు చేసినారా? కన్న కొడుకు నన్ను ప్రేమ చేతనాట్టు చేసినారా? లేక ఆమె మనసులో ఉన్న చెడు సంకల్పం చేతను చేసినారా? ఏది ఏమైనా సరే వచ్చేప్పుడు ఏమిటో తొందరగా నుంచి చోటు నుంచి తక్షణమే తల్లిపోయింది. పిండి గారు అమ్మా నేను మీ నాన్నగారు వచ్చే గల పని ఏమిటో మీతో సావధానంగా విన్నమెచ్చదురు. నా కొడుకులు సావధాన చిత్రమే ఆక్రమిస్తాను. చిన్నప్పటి నుంచి కూడా మిక్కిలి పాల్గొంటాను కుసలముతో నేడు నా మిత్రులతో కలిసి ఈ ఉద్యానవనానికి పౌర్ణానికి వెళ్తాను తల్లి. అంత నా యొక్క ముద్ర పౌరము ఆకాశ మార్గంలో ఎగిరివేయగా గగన మార్గం తప్పి నా ముద్ర పౌరము తిన్నగా వచ్చి మీ యొక్క బంగారు మేడపై వాడు తల్లి. అంత మీ యొక్క బంగారు మేడలోనికి నా తల్లి తప్పించి ఈ పోటీలైనా సరే నీ మేడ వైపు రావడానికి అర్హత లేదమ్మా. ఆకాశంలో ఏడు పక్షులైనా సరే నీ మేడపై వాడడానికి అర్హత లేదు. కానీ భయం లేకుండా ఎంతో ధైర్యంతో ఎంతో మనోనిర్భరంతో ఆ మాత మీ మాటకు
ధైర్యంతో ఎంతో మనో నిగమతో ఎంతో ధైర్యంతో నా తల్లి కొడుకుని ధరిస్తుందా మా నాన్నగారి భార్య స్వయంగా నాకు తెలియని ధైర్యంతోనే నీ మేనవుడికి పావుల కోసమై పరుపరణ వచ్చారు తల్లి తల్లి నీ కన్ను నీవు నా మేడడానికి ఎప్పుడైనా రావచ్చును అదేమిటమ్మా తల్లి మీ యొక్క మేనవుడికి నేను రాకూడదు కదా తల్లి రావచ్చు మరి రావచ్చు నీ తలుపులు ఎప్పుడు తీర్చమంటున్నా ఎందుకంటే ఎప్పుడు కార్తీక మాసాలు రోజు కదా నీ ద్వారా యాపం తెరుచుంటాయి కానీ నువ్వు వెళ్ళి చచ్చిపో తల్లి ఒక్కసారి మీ యొక్క బంగారు పాదాలు సమర్పిస్తే ఈ పాదాలు సమర్పించి ఆ జగన్ దండమ ఒక్కసారి నీ యొక్క బంగారు పాదాలు సమర్పిస్తే నీ పాదాలు నమస్కరిస్తానమ్మా ఒక్కసారి పాదాలకి అమ్మా ఒక్కసారి మీ పాదాలు ఎవర్రా మీ కాలుకు మొక్కుతామే ఆయన ఒక్కసారి మీ పాదాలు ఏమకెత్తేస్తాందా అమ్మ మేఘలు బాగోలేదా పాదాలు నమస్కరిస్తాను ఒక్కసారి పాదాలు అమ్మ అమ్మమ్మ తెగుతుందో నీ పాదాలు నమస్కరిస్తే మీ పాదాలు ఒక్కసారి నమస్కరిస్తే రాముడికి బోధనం చేసిన పుణ్యం నాకు దక్కుతుందని మీ పాదాలకు ఒక్కసారి నమస్కరిస్తే త్రివేణి సంఘంలో స్నానం చేసే పుణ్యం మీ పాదాలకు ఒక్కసారి మొక్కినట్టయినా బ్రాహ్మణుడికి గేదించుకున్నా గోదానం అంటే పంతుల గారికి పవిత్రమైన రోజున ఒక గోవుని తెచ్చి దానం చేస్తే గోదానం అవుతుంది మామూలు లేనప్పుడు గేదెపై ఇచ్చే అది బాగుపడ్డ పెద్ద పాస్ తాగేది ఉండాలా ఎంతకొక శరమ దులుపుతాండ్రా అమ్మాయి సరే డబ్బులు తెచ్చి 3 లీటర్లు పీకియాలి 10 లీటర్లు గ్యాంగ్ ఇచ్చేయాలి తల్లి నా ఎందుకు తగ్గించిన పావు ఇచ్చేస్తే పావులను తీసుకొని పోయి మళ్ళా వస్తాను ఎప్పుడు అమ్మగారితో చెప్పి ఆటలు వచ్చేసాను నేను ఇంటి చేరుకోనంటే నా కోసం నా తల్లి వెంక పెట్టుకుని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది కావున ఈ దేవుడి దాటి కాదమ్మా దేవుడి వద్ద ఉంటాను పావులను ఇచ్చేస్తే నిలబడి ఎలా వెళ్ళిపోతాను మీరు ఎలా వచ్చి ఎలాగైపోతే ఈ ఆడలో లేకుండా కొంచెం సంతోడికి మానేద్దా మానకూడదు కాబట్టి పంపించండి ఎన్ని ఆడిపోసుకుంటారో మీరు వచ్చారండి ఎన్నో నడ్డులు ఎక్కడేస్తాడా నాయనా ఏమయ్యా పిన్ని గారు పొంగడాలు అంటే ఏమిటి పొంగడం అంటే నీకు తెలీదా ఏమిటయ్యా పొంగడం అంటే బొండ డబ్బులు నువ్వు పొంగడం చూడలేదు పొంగడం అంటే చుట్టూ పలసం ఉంటుంది మధ్యలో పొంగు అందులో కడుపులో గట్ట భోజనం చెప్పినప్పుడు పొంగడాలు చేస్తారు అలాగా పొంగడాలు పప్పలు అయ్యో నద్దులు మాత్రం పెద్ద నద్దులే నీ చేతులు పట్టకు నా చేతులు పట్టకు పల్లెట్లో కడిసి మన నోటుకే కలిసి ఈ పప్పలు పొంగడాలు తిని మనం ముందుకోవు పిన్ని గారు నా చేతిలో ఇలా పావును పెట్టి పెట్టుకుని అది పిన్ని గారు నా చేతిలో ఇలా పావును పెట్టి పావును పట్టుకుని పరుగు నువ్వు మాత్రము పప్పకి ఆశపడిపోయి ఉండి పద తల్లి
వాడికి అయ్యో ఎంత చక్కగా ఉంది జంట సీతారాముడు ఎలా ఉంది కదా జంట కళ్యాణ ఇది ఎప్పుడో కాదు పెళ్లి ఇప్పుడు అవుతుంది ఈ అమ్మగారు నా పురుషుల్లో చేసుకోండి ఈ అమ్మగారికి ఏదైనా ప్రేమ మరి నీ అమ్మగారు ఏటు అవుతాడు మరి ఇతను ఏటు అవుతాడు మరి అలాగే తీసుకొస్తానమ్మా బంగారు బంగారు పది మంది కూర్చొచ్చిందేమో మా తాతలు పల్లి మూల పడిపోయి పూజ పడిపోయింది అలాగా కుర్రాలు చూశారు రానాయన పల్లి చూసేవారు ఇప్పుడు హాస్పిటల్ పెళ్లి మనిషి రోజు ఆ డోర్ పెట్టుకుని వచ్చాడమ్మా మేము చెక్కాడు ఆ పల్లెని చూశాడు పూజ ఒక తిరగబడి అవునా చర్య తీసుకుని అమ్మ తాంబూలం కూర్చొచ్చామ్మా నీ వాటికి కుర్రాలు చేస్తాడు 5,000 కైని పొట్టగా అది ఒక మంచి దిగింది పూజ అట్టావమ్మా తాంబలం అంటే అటువంటి ఏమి కాదే తాంబలం అంటే చక్క ఆకు ఒక్క తాంబలం తీసుకుని రావాలి వాటితో పాటుగా పూలహారం విద్యాంబరం హారతి అన్ని కలిపి త్వరగా తీసుకురావాలి అమ్మా అన్ని తీసుకొచ్చానమ్మా ఇతర కాలేజీ కలిగిదా నేను కొడుకు వేసి మధ్య దొడ కింద పెట్టేసరికి నా మూడు చెంపుతో నీరు తెచ్చి నా పాదాలు కడిగి ఆ నీళ్ళలో తలపై చదువుకున్నాడు అలాంటిదే ఇతర కాలు నేను పడుకోలేసి మంచం దొడ కింద పెట్టేసరికి కింద పెట్టేసరికి నా మూడు చెంపుతో నీరు తెచ్చి నీళ్ళు పట్టుకొని వచ్చి పాదాలు కడిగి నీ పాదాలు కడిగి నీ పాదాలు కడిగి ఆ నీళ్ళు తీసి నెత్తి మీద చల్లుకొండవు ఎంత పతివ్రతలమ్మ నీ పతివ్రత గుణం వల్ల చీకటి పడిన వారికి కడిగి అమ్మ కడిగి ఆడంతా నానాంత సవటాడు దినుకాలు కడిగి తాడి నెత్తి చల్లుకుంటా ఓలమ్మ పతివ్రతల కడిగేసి దొబ్బించుకోరా కడిగిదమ్మా అవును మా రాజు సారథుడు వాళ్ళు గౌరవం చెప్పి బాగోదు ఏమండి అమ్మగారు
అమ్మగారు కొంచెం కాలు కడగమన్నారు. ఏమిటి మీ పాదాలని నా యొక్క పాదమే మీరు కడుగా. అవునండి. ఎంత అపచారము, ఎంత ఘోరం, ఎంత అన్యాయము. మీకంటే చిన్నవాడిని పాలు తాగుతాను అమ్మా, మీకంటే చిన్నవాడిని. మీ గర్భంలో జన్మించే బిడ్డలమ్మా, మీ గర్భంలో జన్మించే బిడ్డలు తల్లి. ఎంత మాత్రము నా పాదాల కడుపు సభ్యులుగా తప్పుతాను మహాపాపం. వద్దంటున్నారమ్మా, మీకంటే చిన్నవాడిని వద్దంటున్నారమ్మా. ఓ అలాగా అలాగైతే అతని కంటే నేను చిన్నదానే కదా, మనం కడిగినా తప్పలేదు కానీ నువ్వు కడగవే. మీరు కడుక్కోండి. ఎన్నడు తిరిగి వచ్చావు, ఏ వంతులు కుమ్మినావు, నేను కొడితే తప్పుతండి మహాపాపమ్మా. ఈ బలం వద్దంటున్నారమ్మా. అబ్బా చెయ్యా ఆ సారందట అలా అంటాడు నువ్వు కదా. కడుక్కోండి. ఆయుష్ కొరస అయిపోద్ది మాకు నువ్వు కడిగితే. అంటే మీరు పెద్దలు తప్పమ్మా. చిన్నవాడికి పాదాలు కడకూడదు మహాపాపం తల్లి. వద్దంటున్నారమ్మా. అదేం తప్పలేదు, అతని కంటే నేను చిన్నదాన్నే లేవే, కడిగినా తప్పలేదు. కడుక్కోండి. వద్దమ్మా. కడుక్కోండి. కడుక్కోండి. హే, నన్ను కడమని పోయా తిరగచ్చు కడిగా అంత కొంత కడిగితే నాకు 3 కాళ్ళు ఉన్నాయి రా, 3 కాళ్ళు అమ్మా పాదాలు కలిసారమ్మా. చెయ్యా కాంపలు నీవే. అమ్మరా అమ్మా ఎత్తాను. ఏంటంటే ఎక్కడ అడుగు పడిచింది కదా తిరిగండి నీ దశ ఎర్ర కొంటారు కొంపా నీకు జోబీలు కట్టలేదు అమ్మ బీరువలో నువ్వు నీ కౌలు పేరుకున్న ఆకులన్నీ నారిపోయి ఉప్పురా ఎట్లాగే తెమడపోకలంటే అమ్మా తాంబూలం ఇచ్చారమ్మా. మొక్క మీద పడప్పుడే నీ ఊరేళ్ళు లోపలే నీకు ఆడతాను ఏటెత్తాను మొక్క మీద తెగ చూసి పడేస్తా అమ్మా. చెయ్యా అతనికి ఆర్తి ఇచ్చారమ్మా. ఇస్తారమ్మా. ఏమండి అమ్మా, అమ్మగారేమో కొంచెం విసిరి పెట్టమన్నారు. అయ్యో తప్పు తల్లి తగదమ్మా. ఇలాంటి పని చేయడం భాగ్యము కాదు కదా. ముందే మీకు వెళ్ళవచ్చు తల్లి. తప్పమ్మా, తగదమ్మా వద్దని. వద్దంటున్నారమ్మా. వచ్చిన వారు ఎవరైనా అంటారు కానీ నాకు మర్యాద చేయండి అంటారా? అన్నారు కదా. ఎవరో చేయని వారు వస్తేనే రండి కూర్చోండి, టీ తాతారా, టిఫిన్ చేస్తారా, మర్యాద చేస్తారా లేదా? అటువంటిది మన మనిషి, మన సొంత మనిషి దగ్గర మనిషి మన నడిపే మాకు దగ్గర బంద ఈ ఎండలోనే అలసిపోయి వచ్చాడు కదా. ఏమండి నాన్న విసిరితే చల్లగా ఉంటాయి. సవితి రోజు కొన్నది. సవితి రోజు ఒక ఉసాపానం, ఒక పిచ్చు కూడా కొన్నది. దాని పిచ్చులో బొర్రే నా మాట తప్పు తల్లి దశము కాదు. వద్దమ్మా పాపం. వద్దంటున్నారమ్మా. విసురుకోండి విసురుకోండి. ఇసలు గారు పట్టుకొని ముందుకు రావట్లేదు. ఇసలు గారు కాడతారు
కబుర్లు షేర్ చేయాలి చాలా అంతా పెడితే ఎవరు నిసలు గారు ఇదే నీకు వచ్చా మరి ఏమి చేయమయ్యా అమ్మా ఈ వస్త్రాలన్నీ కూడా నా మీద ప్రేమతోట తప్పు కదా తల్లి తప్పు కదా నేను చూడవచ్చు చుట్టానా అడుగు వచ్చేట అల్లుడినా బాగుగా వచ్చింది బంధువులు కాదు కదా నేను తప్పుగా నీ మధ్యలో తలుచుకోవచ్చు మా నాన్నగారి భార్య సత్య మర్చిపోయావా నేను నీ కొడుకు నన్ను బాబాని మర్చిపోయా మన మధ్య ఉన్నది ఇది అదే అమ్మా తల్లి పెట్టాదురా నీవు చూడగా తల్లివి నేను చూడగా కొడుకుని కానీ ఆ భావాన్ని మార్చి నా మెడలో ఈ పొలహారం పెట్టి నీకేమైనా ధర్మంగా ఉన్నదా ఇదంతా నీ మీద ప్రేమ చేతులయ్యా తల్లి తప్పు తల్లి తప్పమ్మా నీవు వచ్చినప్పటి నుండి నేను వచ్చినప్పటి నుండి తల్లి నీవు ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా మనసులో కోరికలు పొంగుతున్నావయ్యా నీ మనసులో కోరికలు ఒప్పుకుంటున్నావా ఆ కోరికలు మా నాన్నగారితో చెప్పండి కోరికలు మా నాన్నగారితో చెప్పరా అదే మా నాన్న రూమ్ లో పోలీసు ఉన్నది అల్లరా నాన్న కోరికలు తీర్పు చెమ్మనుకున్నా ఆయన ఇంకే పని అలవాట్లేదో తల్లి నా ఇంట్లో దేవించి నా పావులకు ఇచ్చేస్తే పావులు తీసుకుని వెళ్ళిపోతాను తల్లి మరి నేను తీర్చొస్తాను కోరికలా కన్న కొడుకుగా నీకేమి కావాలన్నా సరే చివరకు నా ప్రాణముని కావాల్సి వచ్చినా సరే అమ్మా నీ సంకోచముగా నా ప్రాణం నీకు అర్పిస్తాను తల్లి నా ప్రాణం కానీ
ఏమిటో చెప్తాలి నా మనసులో కోరిక ఏమిటో సైకిల్ గాలి కొట్టాడు కొట్టేస్తా నమస్కారం నాయన గొడుగులు నేర్పడిపోతాను కొన్ని అర్థం కంటే అక్కర్లేదు కొన్ని నాకు కావాలని జాబ్ కాడితే గొడుగు అనుకుంటున్నట్టుగా అమ్మ తలుపులు ఇక పేదలు అమ్మకి ఎక్కితే ఏమిటమ్మా ఈ బాబు ఏమిటమ్మా ఈ బాబు ఏమిటమ్మా ఈ అన్యాయం నేను నీ కొడుకుని కదా కొడుకుని కదా నా పని నీకెలా అన్న కొడుకులకు నీకు ఎలాంటి బుద్ధి తగ్గునా ఎలాంటి పాడు బుద్ధి తగ్గునా నా పైన కదా అమ్మా అమ్మా ఈడు అడ్డట్టు ఒడ్డు కొట్టే కొడుకులు కొడుకులు కదా కళ్ళు పేరు తప్పదల్లి తప్పమ్మా నీవు తల్లి నేనే కొడుకుని నీకు నాకు చక్కగా తల్లి కావాలా తల శిరుసు నుంచి తల శిరుసులో ఉన్నటువంటి ఆ పాపిడి పిల్లల నుంచి కాలి అమ్మా కాలి కోటికి ఉన్నటువంటి అంచెల వరకు కూడా నగలు నాణ్యములు హారములు వడ్డానములు కావాలా నీకు జడగా కావాలా మా ఊరి దగ్గర అమ్మా సకల ఆభరణాలన్నీ కూడా మీకు అర్పిస్తాను కావాలా ఈ రాజ్యంలో మాన్యాలు భూములు ఇవన్నీ కూడా 7 వాడ వల్ల మీకు ఇచ్చేస్తాం తీసుకో అమ్మా అంతా మీ పేరు రాసి మీకు ఇస్తాను కావాలా సర్వ సంపద మీకే అర్పిస్తాను కావాలా నాకేగా అక్కర్లేదు మీకు కావాలా
ఇదా ఇదేదా ఇదా అదే నీకు నచ్చినట్టు కొట్టుకో. అదే ఎందుకో ఏంది? ఆ, ఒక డబ్బు వద్దా? వద్దు. ఒక ఆస్తి వద్దు. ఒక బంగారం వద్దు. భూమి వద్దు. ఇది అదే చెప్తాను, అదే నీకు నచ్చినట్టు కొట్టుకుని మళ్ళీ ఇచ్చేస్తా. విశాఖలో ఫీజు కాదు మనకి. డబ్బు వచ్చా ఉండరా ఏటిలో నాయనా నీకు డబ్బు వద్దట. వారు ఏమిటి అయ్యా ఎంత ఘోరమైన పనికి ఎంత అన్యాయంతో పడి కడుతున్నారు మిత్రమా. ఎంత పాడుబొద్దుతో ఉంటారు కల్లో కూడా నేను అనుకోలేదు మిత్రమా. అలనాడు మీరు అడ్డుపడి మిత్రమా నాడు వైపు వెళ్ళవద్దని పదే పదే నన్ను అడ్డులాడారు సరే. ఆయన మాట చెప్పి నీ కాలు పట్టుకుని విన్నా నన్ను తిరగే చెల్లిపోను. నేతనైనా నాకు తల్లి అవుతుంది ఇచ్చేది పెట్టాను. అవునయ్యా నా మనసారా కన్న తల్లిగా ఆరాధించుకుని కన్న తల్లిగా వాయించుకుని ఉన్నాను కదా నేను. కానీ పిండి గారు ఇప్పుడు నేడు చూస్తుంటే వారి మనోభావము వారి మనస్సు చాలా వ్యక్తిగా విపూర్వకంగా కల్పించుకున్నది కదా. నేనేమి చేతులయ్యా అమ్మా తల్లి నన్ను ఎంత అన్యాయం చేయడం మీకు భావ్యం కాదమ్మా. తప్పులేదండి. తల్లి రాజా ఇంకా మాత్రం కొడుకు పొంగుతానయ్యా. ఇప్పుడు మీ కొరకు అవి ఏమి కొరకు తల్లి చెప్తానయ్యా. చెప్తాను. ఈ భూ ప్రపంచంలో నెమ్మది సొంతరాలు బాగున్నాయండి. మగవారు ఒకవేళ మంద చచ్చేటువంటి సుందర నవర సభ్యుడు మగవారు ఒకవేళ అందగారు ఈ సృష్టిలో 14 లోకాలకెళ్ళ అందగారు మన్మధుడు ఉన్నాడు కదా. ఆ మన్మను కూడా ఈ అంత ముందు ఎందుకు పరిచయం? అయ్యయ్యో. అంటే ఈ భూ ప్రపంచంలో మా అమ్మగారికి సొంతరాజు ఎవరన్నా? ఎందుకమ్మా ఎవరన్నా? అప్సరసలు ఉన్నారు కదా. ఊర్వశి, మేనక, తిలోత్తమ అప్సరసలు అందరూ ఎంతో అందగత్తారు కదా. అందరూ మా అమ్మగారి కాలి పట్టణం లేదు పరిగణి. ఆ. అయినా ఒక మాట ఏమిటమ్మా ఏమి కావాలి? అబ్బా నీకు చెప్పాను కదా మొత్తం రాజ్యం అంతా కూడా మీకు అర్పించి మీకు కావాలంటే మీరే ఉండండి. నా తల్లిని తీసుకుని నేను ఏ పుణ్యక్షేత్రములకు తీర్థయాత్రలకు నదులకు అడవులంటే వెళ్ళిపోతాను. అమ్మా సన్యాసత్వం తీసుకుని భగవన్నామ స్మరణ చేసుకుని సన్యాసంలో కలిసిపోయినాను. రాజా ఇంకా నా మనసులో కొడుకు పొంగుతానయ్యా. ఏమి కొడుకు తల్లి? అమ్మా ఇదిగో నా మొత్తం తీసుకొచ్చాను. అమ్మా ఏమిటమ్మా తప్పు తల్లి. అమ్మా మీరు నన్ను అలా పిలవకూడదు. నేను రాకూడదమ్మా. దండం పెడతాను. నేను రానమ్మా. నేను రానమ్మా. వద్దమ్మా వద్దమ్మా. మీరు దండం పెడతాను. నేను రానమ్మా.
కూడా లేదు తల్లి ఆ అత్తములు నీవు తల్లి వలే నేను కొడుకు వలే మన ఇరువురు కూడా అటు చూపించాము అదిగో లేదమ్మా ఏమయ్యా ఏంటిదే పిన్ని గారు ఆ. పెద్ద నిలువు కాతం తెచ్చి ఆ. ఆ నిలువు కాతంలో నేను చూడవచ్చు ఆ. ఇరువురికి కూడా రూపురేఖ లావణ్యాలు వర్ణిస్తున్నారయ్యా నువ్వు చూసావు కదా నేను చూశాను. అది నువ్వెళ్ళేది నేను ఒకసారి దాని అర్థం కాదు అర్థం చూసినా కూడా నీకు అంత పాత్ర భూమి పక్కనే అంత నీకు అంత పాత్ర ఉందని చెప్పు